శ్రీ శంకర భగవత్పాదుల వారిచే ప్రసాదించబడిన అద్భుత వేదాంత గ్రంథం భజగోవిందం. ఈరోజు 3వ శ్లోకాన్ని నేర్చుకుందాం. సాధకుల కోసం గురువులు చెప్తూ ఉంటారు, నాయన్లారా, కాంత, కాంచన, కనకం ఈ మూడిటికి దూరంగా ఉండండి, ఎప్పుడూ ఆకర్షితులు కావద్దు అని చెప్పేసి. దానికోసమే మనకి ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకాన్ని అద్భుతంగా చెప్తున్నారు. నారీస్తన భర నాభిదేశం దృష్ట్వా మాఘా మోహవేశం ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయా వారం వారం. నారి అంటే స్త్రీల యొక్క స్తనభర నాభిదేశం వృక్షోజాలతో కూడిన ప్రదేశాన్ని దృష్ట్వా చూచి, మోహావేశం భ్రమకు మాగా లోను కావద్దు, ఏతత్ అది, మాంస అంటే మాంసము, వస ఆది క్రొవ్వు మొదలైన వికారం మార్పులే, వారం వారం మళ్ళీ మళ్ళీ మనసి నీ మనస్సులో విచింతయా ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండు. భావం: స్త్రీల యొక్క వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అది నిజంగా మాంసం, కొవ్వు మొదలైన పదార్థాలతో కూడుకున్నదే. నీ మనస్సులో దాన్ని మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు అంటున్నాడు ఆదిశంకరాచార్యుల వారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, యవ్వనంలో ఉన్నప్పుడు, ఇంద్రియాలు పటుత్వంతో ఉన్నప్పుడు కానీ, మనస్సు కోరికలతో వేగిపోతున్నప్పుడు కానీ, పరిస్థితులు వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు కానీ ఈ నియమం నిగ్రహం సాధ్యమా అనే సందేహం కలుగుతుంది. శరీరం విషయ సుఖాల వైపు పరుగులు తీస్తుంటే దాన్ని నిగ్రహించడం కష్టమే. అయినా దాన్ని ఎదుర్కోవడానికి ఒక ఉపాయాన్నే ఈ శ్లోకం ద్వారా మనకి వివరించడం జరిగింది.